హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ మై వండర్స్ ఛానల్. నా పేరు శ్రావణి. ఈరోజు మన వీడియోలో ఒక శివాలయం చూపించబోతున్నానండి. సో మరెందుకు లేట్, వేగంగా వీడియోలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మన వీడియోలోనికి వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ అనేది కొంచెం కొండపైన ఉంటుందండి. ఈ వే ద్వారా కొంచెం దూరం వెళ్ళాలి, 1 కిలోమీటర్లా వెళ్ళాలి. సో ఇలా వెళ్తుండగా ఒక బాక్సెస్లా ఉంటాయండి. దీనిపైనుంచి ట్రైన్ వెళ్తుంది. దీని మధ్యలో నుంచి వెళ్ళాలి లోపల నుండి. 7-8 బాక్సెస్ అనేవి అరేంజ్ చేశారు లైన్ వైజ్. సో ఇక్కడ అన్ని చెట్లు, కొండలు అవే ఉంటాయండి ఎక్కువ. చాలా న్యాచురల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళేంతవరకు అక్కడ ఒక టెంపుల్ ఉందని కూడా తెలియదండి. అన్ని మొక్కలు కప్పేసి ఉంటాయి, మొత్తం అన్ని మొక్కలే ఉంటాయి. సో గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ 2 వేస్ ఉంటాయి. ఒకటి వెహికల్స్ వెళ్ళే త్రోవ, ఒకటి నడక ద్వారా వెళ్ళేది. సో మేము వెహికల్ మీద వెళ్తున్నాం కాబట్టి ఇటువైపు టర్న్ అయిపోయామండి. సో టెంపుల్ అయితే ఇప్పుడు కనిపించడం స్టార్ట్ అయిందండి. చాలా దగ్గరగా వచ్చేసాము. ఇంకా సో టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది కదండి, అది టెంపుల్. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల బొమ్మ అయితే ఉంటుందండి. సో నేను నెట్లో వచ్చినప్పుడు చూపిస్తాను. అదే ఇదైతే టెంపుల్ అండి. ఇది ఒడిస్సా స్టేట్లో అండి. అరకి ఒక 20 km దూరంలో. స్లిప్పర్స్ ఇక్కడే లీవ్ చేసుకోవాలి. సో ఇది టెంపుల్. నందీశ్వరుడు, దీపాలు బాగా పెట్టారండి ఇక్కడ. ఇక్కడ శివలింగం అండి. లింగాన్ని అయితే చూపించడం అవ్వలేదు. ఇదంతా బయట ఉండే ఏరియాలో మొక్కలు బాగా పెంచారు. చేమంతి పూలు అంటారు కదా ఇవి. తులసి కోట చూపించడానికి వెళ్తున్నానండి. సో ఇది తులసి కోట అండి. ఈ చుట్టుపక్కల మొత్తం అంతా చెట్లే ఉంటాయండి. సో తులసి కోట ఎదురుగా నవగ్రహాలు ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ నవగ్రహాలు. నేను చుట్టూ తిరిగి చూపిస్తాను.
టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇది. ఇక్కడ నుంచి టెంపుల్ గోపురం చూడండి. గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా దూరంలో ఉన్నది కాబట్టి ఏ సౌండ్స్ ఏమి వినిపించవు, పొల్యూషన్ కూడా ఏముండదు ఇక్కడ. ఇది గుడి బయట నుంచి. సో ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కైలాసగిరిలో ఉన్నట్టు ఉన్నదండి ఇక్కడ. ఇదంతా వాటర్ అనేది పైప్స్ పైకి లెగిస్తాయి కదా, అది ఆన్ చేయలేదు. నార్మల్గా అయితే ఈవినింగ్స్ ఆన్ చేస్తారు. ఇది గుడి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. సో రిటర్న్ అయిపోయామండి మేము. ఈ కొండ మీద అన్ని ఎల్లో ఫ్లవర్స్ ఏనండి. అరకు దగ్గరలో మనకు కనిపిస్తాయి కదా ఆ ఎల్లో ఫ్లవర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. Thanks for watching.